హలో వ్యూవర్స్! మీ బుక్ పాయాసానికి స్వాగతం. ఈరోజు నేను చూపిస్తున్నది నూనె వంకాయ కూర. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక 12 చిన్న వంకాయలు తీసుకున్నాను. నిమ్మకాయ సైజులో చింతపండు నానబెట్టుకోవాలి. కూరకి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ సాంబార్ పౌడర్ అండి. నేను ఆచి సాంబార్ మసాలా తీసుకున్నాను. అలాగే మిగతా ఇంగ్రీడియెంట్స్ బెల్లము, ఉప్పు, పసుపు, పోపుకి మినపప్పు, ఆవాలు, మెంతులు, నూనె కాస్త ఎక్కువేనండి. ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇంగువ కొంచెం పోపుకి. ముందుగా ఈ వంకాయల్ని తొడిమలు తీసేసి కాయల పడంగా అడ్డంగా, నిలువుగా చీల్చుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆచి సాంబార్ పౌడర్ ఉంది. దాన్ని తీసుకుని అందులో ఆల్రెడీ ఉప్పు ఉంటుందండి ఆచి సాంబార్ పౌడర్‌లో. ఆ ఉప్పు ఈ వంకాయలకి సరిపోతుందండి. ఇప్పుడు సాంబార్ పొడిని ఏ సాంబార్ పొడైనా తీసుకోవచ్చు. నేను ఆచి సాంబార్ పౌడర్ తీసుకున్నాను. ఇంట్లో చేసుకున్నదైనా పర్వాలేదు. దాన్ని ఈ తరుక్కున్న వంకాయల మధ్యలో ఊరుకుని మూకుడు పెట్టి పొయ్యి మీద నూనె వేసి, ఈ నూనె 2 టేబుల్ స్పూన్లు. దీని పేరే నూనె వంకాయ. అందుకని నూనె కాస్త ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఈ కూరుకున్న వంకాయలన్నీ మూకుడులో వేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇలా మూత పెట్టి ఒక 15-20 నిమిషాల పాటు మగ్గించుకుంటే అవి ఇంచుమించుగా ఉడికిపోయి ఉంటాయి. ఈ లోపుగాను ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా పల్చగా పిండుకుని చింతపండు పులుపు తీసుకోవాలి. తీసుకున్న నీళ్ళని వడగొట్టుకుని ఆ నీళ్ళలో ఒక చెంచా పసుపు, అలాగే ఈ నీటికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. అలాగా వంకాయలు మునిగే వరకు ఆ నీళ్ళని పొయ్యొచ్చు. ఈ నీళ్ళతోనే సాంబార్ పొడి కూరిన వంకాయలు ఉడుకుతాయండి. అలా ఉడకడం వల్ల ఈ ఉప్పు, పులుపు, అలాగే కారం అన్నీ అంటి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర. ఈ అలాగే ఈ నీళ్లు పోసాక ఇప్పుడు ఈ నీళ్ళకి తగ్గ ఉప్పు నీళ్ళలో వేసాము. ఇందాకల సాంబార్ పొడిలో ఉన్నప్పు వంకాయలకి సరిపోయింది. ఇప్పుడు దాంట్లో చిన్న బెల్లం వేసుకోవాలండి టేస్ట్‌కి. కొంచెమే వేసుకొని మూత పెట్టుకుని మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. గ్యాసు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇలాగా నీళ్లు పోసాక ఇంచుమించుగా ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాక చూస్తే మొత్తం నీరంతా దగ్గరైపోయి ఆ పొడి వల్ల గ్రేవీ తయారవుతుందండి. ఆ తర్వాత చూసుకుని గ్యాస్ ఆపేసుకోవచ్చు. అంతేనండి. ఇది తమిళనాడు వంటకం. ఎన్న కత్రిక అంటారు దీన్ని. ఇప్పుడు దీనిలోకి చిన్న పోపు గిన్నె పెట్టుకుని అందులో నూనె వేసి మినపప్పు, మెంతులు, ఆవాలు, ఇంగువ, కరివేపాకు పోపు కూడా వేసుకోవాలి. అంతేనండి. వేడి వేడి అన్నంలోకి గానీ, చపాతీలోకి గానీ రుచికరమైన నూనె వంకాయ కూర రెడీ అండి. రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.